నా ఫాలోవర్స్కి, ఇన్వెస్టర్స్కి, కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికీ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వదలుచుకున్నాను. గత 12 సంవత్సరాల నా జర్నీలో, నా యొక్క ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ లేదంటే అనాలిసిస్ జర్నీలో ఏ రోజు కూడా ఏ కస్టమర్ కూడా మీరు మాతో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు మా యొక్క ప్రోడక్ట్ కొనండి, లేదా మీరు నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి ఏ కస్టమర్ కూడా నేను ఫోన్ చేసి అడగడం అయితే జరగలేదు. దానికి ఎటువంటి డౌట్ అయితే లేదు. 1000 రూపాయలైనా, కోటి రూపాయలైనా ఏ రోజు కూడా నేను ఏ కస్టమర్ కూడా రిక్వెస్ట్ అయితే చేయలేదు. అండ్ బిజినెస్ ఇవ్వమని ఏ రోజు కూడా అడగలేదు. కస్టమర్స్కి ఇంట్రెస్ట్ ఉండి, కస్టమర్స్కి మాతో పాటు ట్రావెల్ చేయాలని అనిపిస్తేనే, వాళ్ళకి నచ్చితేనే మేము వాళ్ళకి సర్వీస్ ఇచ్చాము. ఈవెన్ చాలామంది కస్టమర్స్ కాంటాక్ట్ అయ్యి కొన్నిసార్లు సర్వీసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళు డిస్కంటిన్యూ చేసినా కూడా ఎవరిని కూడా మీరు ఎందుకు డిస్కంటిన్యూ చేశారు, మీరు ఎందుకు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదనో, లేకపోతే దేనికోసమని కూడా ఏ రోజు కూడా ఏ కస్టమర్ని కూడా నేను అడగలేదు. ఎందుకు అడగనంటే నేను నమ్మే సిద్ధాంతం ఒకటే. ఇన్వెస్ట్మెంట్ ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇట్స్ లాంగ్ టర్మ్ జర్నీ అనమాట. ఇది కస్టమర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అనాలిసిస్, డాటా ఇంటర్ప్రిటేషన్, మార్కెట్స్, ట్రెండ్స్ ఇవన్నీ మా యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటే, కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ కస్టమర్స్కి మాత్రమే ఉంటుంది. చాలామంది ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ వచ్చినా లేకపోతే నార్మల్గా ఉన్నా కూడా చాలామంది ఇప్పుడు కూడా కంటిన్యూగా ఉండరు. డిఫరెంట్ రీజన్స్ వల్ల స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కంటిన్యూగా ఎవరు కూడా హోల్డ్ చేయరు. అలాంటి సందర్భంలో కూడా నేను ఎప్పుడు కూడా ఏ కస్టమర్స్ కూడా ఎప్పుడు కూడా మీరు బిజినెస్ ఇవ్వండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పలేదు. ఒక కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు లాభమే, నష్టం కాదు. కానీ నేను ఎప్పుడు కూడా ఆ లాభం కోసమో లేకపోతే బిజినెస్ కోసం నేను ఆలోచన చేయలేదు. నేను ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్లో లేదంటే అడ్వైజరీ ఓరియంటెడ్లో ఉన్నాను. నా యొక్క అనాలిసిస్ అండ్ అడ్వైజరీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాను. అండ్ ఫ్యూచర్లో కూడా దాని గురించి ఆలోచన చేస్తాను. ఇన్వెస్టర్స్ మాతో పాటు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లేదా ఎవరైతే ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేశారో అదైతే మీరైతే గమనించండి. నేను ఏ రోజు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి, లేదా ఇంకా భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ తండి, లేదా మీరు బిజినెస్ మాకు రిఫర్ చేయండి, ఇలాంటివి ఏ రోజు కూడా నేను అడగలేదు, అడగను, ఇంకా ఫ్యూచర్లో కూడా అడగను అనమాట. మా యొక్క ఇంట్రెస్ట్, మా యొక్క టైము ఎక్కువగా రీసెర్చ్ కోసము అండ్ మార్కెట్ స్టడీ కోసము అండ్ నా స్టడీ కోసం ఎక్కువగా నేను టైం స్పెండ్ చేస్తాను. అఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్లో మాకు కొంతమంది కొత్త కస్టమర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క డౌట్ క్లారిఫికేషన్కి, వాళ్ళ యొక్క ట్రైనింగ్ అండ్ స్టడీకి ఎక్కువగా మా యొక్క టైం అనేది యూటిలైజ్ అవుతూ ఉంది. కాబట్టి నేను ఎక్కువగా సేల్స్లో అయితే ఎక్కువగా లేను. సేల్స్ గురించి నేను ఎవరిని కూడా ప్రొడక్ట్ గురించో లేకపోతే బిజినెస్ గురించో వాళ్ళతో మాట్లాడే టైం కానీ ఇంట్రెస్ట్ కానీ నాకైతే లేదు. సో అదైతే మీరు గమనించగలరు. నేను ఎప్పుడు కూడా ఎవరికి కూడా బిజినెస్ అయితే అడగలేదు, అడగను కూడా. అది తప్పని అనుకోవచ్చు, లేదా పొగరని అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎవరైనా అనుకోవచ్చు. కానీ బిజినెస్ పర్పస్ లేకపోతే సేల్స్ పర్పస్లో నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా కాంటాక్ట్ అవ్వాలని అనుకోవట్లేదు.